ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి జొన్న పిండితో గోధుమ దోశ. సూపర్గా ఉంటుంది. నా ఫేవరెట్ దోశ ఇది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. డయాబెటీస్ వాళ్ళకి రొట్టె చేయడం చేత కాకపోతే ఈ రకంగా దోశ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చాలా ఈజీ కూడా, చాలా బాగుంటాయి దోశలు. ముందుగా ఏం చేస్తారంటే ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు జొన్న పిండి తీసుకొని రుచికి తగ్గ సాల్టు, కారము, అలాగే కాస్త జీలకర్ర వేసేసి నీళ్లు పోసేసేయండి. ఉండలు లేకుండా పిండంతా బాగా కలిపేసేయండి. జారుగా 5 మినిట్స్ బాగా బీట్ చేసేసేయండి పిండంతా కూడా. తర్వాత 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసి, ఎండుమిర్చి ఒక 4 వేసేసి మిక్సీ బట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి, పెనం వేడెక్కంగానే పిండి వేసేసి పల్చగా దోశ వేసేయండి. పైన నూనె వేసేసి ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అదంతా స్ప్రెడ్ చేసేయండి. అసలు ఎంత బాగుంటాయంటే దోశలు, స్పైసీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఈ జొన్న దోశలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మీకు కావాలంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.